వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధాని గురించి చాలామంది చాలా హైప్ చేస్తూ ఉన్నారు. సింగపూర్ లాంటి నగరం అని, అంతర్జాతీయ ప్రమాణాలని అనేక రకరకాల వీడియోలు మనం చూస్తూ ఉన్నాం. తాజాగా దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానికి దేశంలో ఏ రాజధానికి ఏ నగరానికి లేని ఒక గొప్ప అవకాశం దొరికింది. తాజాగా నిర్మిస్తున్న నగరం, ఒక నగరాన్ని మొత్తం ఒకసారి నిర్మించడం అనేది భారతదేశ చరిత్రలో లేదు. ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ అనేది నిర్మించారు, కానీ అమరావతి అంత స్థాయి లేదు ఆ నగరానికి. అందుకే అమరావతి రాజధాని లేటెస్ట్గా నిర్మిస్తున్నారు కాబట్టి ప్రపంచంలో అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక పరిజ్ఞానాలతో పాటు సదుపాయాలు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సహజంగా గతంలోనే మనందరికీ తెలిసిన సరే, రోడ్లు అనేది పాత నగరాల్లో అయితే 100 వంకర్లు తిరిగి ఉంటాయి. కొత్తగా నిర్మిస్తున్న నగరం కాబట్టి దాదాపు సాధ్యమైనంత వరకు స్ట్రైట్గా ఉంటాయి. 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల స్ట్రైట్ ఉంటాయి. అవి ట్రంక్ రోడ్లు కానీ కలెక్టర్ రోడ్లు కానీ ఏ రోడ్లైనా. మరీ అత్యవసరం తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం కర్వ్స్ ఉంటాయి. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది ఏం కాదు. గడిచిన 150 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉంది. అది అమరావతి రాజధాని మొత్తానికి అమలు చేయబోతా ఉన్నారు. ఇక విద్యుత్ కేబుల్ అనేది భారతదేశంలో ప్రధాన నగరాల్లో కీలక ప్రాంతాల్లో కొద్ది ప్రాంతాల్లో మాత్రమే హైటెన్షన్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేశారు. మిగతా అన్ని బయటికే ఉంటాయి. మీకు ముంబై లాంటి మహానగరంలో కీలకమైన పరేల్ ప్రాంతంలో చూసినా కూడా విద్యుత్ కేబుల్స్ బయటకే ఉంటాయి. కానీ అమరావతి రాజధానిలో ఎక్కడ కూడా కరెంటు తీగ కనిపించకుండా ఉండేందుకు దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని మీదుగా 440 20 కేవీస్ చాలా హైటెన్షన్ లైన్స్ అన్నీ పోయినాయి. విజయవాడలో పక్కనే ధర్మల విద్యుత్ కేంద్రం ఉండడం, ల్యాంకో పవర్ ఉండడం, ఇవన్నీ గ్రిడ్కి అనుసంధానం చేయడానికి చాలా పెద్ద టవర్స్, దాదాపు 72 టవర్స్ అమరావతి రాజధాని ప్రాంతం నుంచి వెళ్ళాయి. ఆ టవర్స్ కేబుల్స్ అన్నీ ముందుగా అండర్ గ్రౌండ్ చేసుకుంటా ఉన్నారు. అండర్ గ్రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పై కేబుల్స్ కనెక్షన్ చేసి కింద దానికి ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ ఉంది. అమరావతి రాజధానిలో ఎక్కడ కూడా కరెంటు తీగ అనేది కనిపించకుండా, కరెంటు పోల్స్ ఉంటాయి కానీ కరెంటు తీగలు ఉండవు. రాబోయే రోజుల్లో ఏ నగరానికి ఇలాంటి సదుపాయం ఉండదు. మిగతా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఇంటర్నెట్లు, రోడ్లు ఇవన్నీ సాధారణం. మరో అదనపు సదుపాయం ఏంటంటే సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్స్. హైదరాబాద్ నగరంలో ఎక్కడా కూడా 2 కిలోమీటర్ల సైకిల్ తొక్కడానికి కూడా అవకాశం ఉంది. కానీ అమరావతి రాజధానిలో 3,600 కిలోమీటర్ల సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్ అందుబాటులో రాబోతా ఉన్నాయి. నివాసానికి చాలా అనుకూల ప్రాంతంగా మలసిపోతా ఉంది. దీనికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ కూడా రాబోతా ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.